మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మికు 61,144 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు 52,096 ఓట్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబుకు 43,456 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపై 9,048 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబుకు 74,068 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మికు 65,279 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావుకు 40,001 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,789 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.